హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ టైల్స్ ఖర్చు ఎంత అయింది, టైల్స్ ఏ మోడల్లో ఉన్నాయనేది ఈ వీడియోలో మెయిన్ పాయింట్ అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే వాష్రూమ్ సంబంధించి ఇది ఒక మోడల్ యూజ్ చేశారనమాట. అంతా కింద నుంచి పైన ఒక 2 అడుగులు, మధ్యలో ఒక 2 అడుగులు, మిగతాది ఒక రకమైన అనమాట. సో టోటల్గా ఇది ఎంత కాస్ట్ అయిందనేది తర్వాత చెప్తాను. సో ఇవి యూజ్ చేసిన మెటీరియల్స్ అనమాట, టైల్స్ మెటీరియల్స్. దీంట్లో చూసారు కదా, దీని డ్యూయల్ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో కలిపి పౌడర్ యాడ్ చేసే ఎరా లైట్ అనమాట ఇది. చూడండి, ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. కిచెన్ సంబంధించింది కూడా డిఫరెంట్ టైల్స్ యూజ్ చేశారు. ఇది కిచెన్. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా ఇట్లా కాలుతో చూస్తే మ్యాచ్ కానట్టు అనిపిస్తుంది ఎత్తు పల్లాలు. ఇక చూడండి, కట్ చేసినవి ఒక డిజైన్లో ఇక్కడ అమర్చేశారు. ఇట్లా టచ్ చేసి చూస్తే ఇవి పార్కింగ్ టైల్స్ లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మనం ఇది ఉంది కదా, ఇది కొద్దిగా హార్డ్ ఉందన్నమాట. ఇది స్మూత్ ఉంది, బాగా ఎక్కువ స్మూత్ ఉంది. దీని నుంచి ఇది ఇంకా స్మూత్ ఉందన్నమాట. బెడ్రూమ్ సంబంధించింది ఇది. దీంట్లో బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ వచ్చింది ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇది చూడండి, కళ్ళు జిగేలు ఉంటున్నాయి. ఈ రాళ్ళు చూసారు కదా, ఇది కూడా బాగా గరుకుంది. ఇది గరుకుంది, ఇది స్మూత్ ఉందన్నమాట. కానీ దీని డిజైను ఒకటే సేమ్. ఇంక పైన వచ్చింది కదా, ఇది కూడా స్మూతే ఉంది, బాగా గట్టిగా స్మూత్ ఉంది. ఇది వేస్ట్ వాటర్ వెళ్ళే, ఇది వెస్టర్న్ వాష్రూమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఏరియాలో గీజర్ ఇచ్చారు. ఇక చూస్తే టోటల్గా ఈ రూమ్ డైమెన్షన్ అయితే ఈ విధంగా ఫినిషింగ్ అయింది. చూస్తే దూరం నుంచి ఈ విధంగా వచ్చిందనమాట. హాల్ అయితే చాలా బాగుంది. పైన సీలింగ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. ఇది అక్కడక్కడ వైరింగ్ ఇంకా ఫినిషింగ్ అవ్వాల్సి ఉంది. బయట కూడా పార్కింగ్ టైల్స్ పెట్టాలి, ఆ వర్క్ కూడా కొద్దిగా లేట్ అయింది. ఇంకా గ్రానైట్ ఉంది కదా, ఇది వచ్చేసి గ్యాస్ బల్ల మీద యూజ్ చేసేదన్నమాట. ఇంకా బయట బాత్రూమ్ కూడా ఫినిషింగ్ అవ్వలేదు. ఓకేనా, అంటే వర్క్ ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది, కంప్లీట్ అయితే అవ్వలేదు. సో దీనికైతే టోటల్ 1,50,000 కాస్ట్, 1,50,000 అయిందనమాట టైల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను.